అంటే పదే పదే ట్రోల్ అవుతున్నాము మనం అన్ని చోట్ల సోషల్ మీడియాలో కూడా అని తెలిసినా కూడా వీళ్ళు ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఇన్ఛార్జ్ సీఎంగా ఆయన సింగపూర్ వెళ్తున్నారు, ఇన్ఛార్జ్ సీఎంగా ఈయన వెంటనే జగన్ అరెస్టు అనుకుంటూ ఈ చర్చలు అసలు మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదా? ఒక ఆయనేమో ప్రధానమంత్రి పదవికి అర్హుడట, ఇంకొక ఆయనేమో ఉపరాష్ట్రపతి అట, ఇంకొక ఆయనేమో రాష్ట్రపతి అట. ఈ మెగా బ్రదర్సే వీళ్ళ పేర్లే చెప్పేది. అంటే అసలు వీళ్ళకి రాజ్యాంగం అని కానీ ఎన్నికలని కానీ వాళ్ళకి అసలు ఏం అర్హతలు కావాలి, అలాంటి పదవులకి ఎంపిక చేయాలంటే ఇలాంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వీళ్ళకి సూట్లు వేసేసేసి ఈ ఛానల్స్లో కూర్చోబెడుతున్న యాజమాన్యాన్ని అనాలి. ఆ తర్వాత అదే పనిగా భజన చేస్తున్న వీళ్ళని ప్రోత్సహిస్తున్న బాసులను అనాలన్నమాట. ఏ బాసు? రాజకీయ బాసుల్ని. అంటే మనకి డప్పు కొడుతున్నాడు వీడు అంటే ఓకే, కానీ అసలు ప్రధానమంత్రి పదవి ఏంటి, రాష్ట్రపతి పదవి ఏంటి, ఉపరాష్ట్రపతి పదవి ఏంటి, దీనికి తోడు ఇన్ఛార్జీలు సీఎంలేండి, మీ బతుకులు జడ అసలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా, ఉన్నా కూడా ఇస్తారా అనే ఆలోచనే ఉండదా? పైగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అట. ఈయన వెళ్ళేది 26వ తారీఖు, నెలాఖరికల్లా వచ్చేస్తాడు. ఇందులో అసలు ఫస్ట్ ఫోర్మోస్ట్ క్వశ్చన్స్ మినిమం అంటే మినిమం ఈ 2-3 ఏళ్ల నుంచి పేపర్లని టీవీ ఛానల్స్ని ఇవి చూసినా చాలు కదా, కాస్త క్వాలిటీ ఉన్నట్లని. ముందు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అందులో సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే నోటీసులు జారీ చేస్తారనే మినిమం కామన్ సెన్స్ లేదా? మినిమం అంటే మినిమం కామన్ సెన్స్ లేదా? చివరగా అరెస్ట్ కాబడినటువంటి మిథున్ రెడ్డికి కూడా ముందు నోటీసులు ఇచ్చి అప్పుడు రమ్మంటేనే కదా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టులకు వెళ్ళి ఆ తర్వాత అది కుదరక విచారణకు వచ్చి వీళ్ళు అరెస్ట్ చేసింది. మరి ఈ 5 రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వటము, ఆయన హాజరు మీద వెంటనే అప్పుడెప్పుడు 2012లో వచ్చినట్టు ఎరిపప్పలాగా తలకాయ అలాడేసేసుకొని వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు, వీళ్ళేమో అరెస్ట్ చేసేస్తారు. అసలు ముందు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ అవసరం. ఎందుకో తెలుసా? ఆ సెక్షన్స్ మీకు తెలుసు కదా. గవర్నర్ గారి చేత నియమించబడినటువంటి ఏ అధికార పదవి అయినా సరే, లేదంటే ఏ అధికారైనా సరే అరెస్ట్ కాబడాలి అంటే 17A ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఉన్నాయి కదా. మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి డిస్కోల మీద డిస్కోలు పెట్టించిన వాళ్ళందరికీ తెలియదు ఇది. మరి ఆయన దగ్గర ముందు ప్రాసిక్యూషన్కి ముందు ఎంక్వైరీ కోసమని అనుమతి తీసుకున్నారా? లేదు, పెట్టిన సెక్షన్ ప్రకారం అవసరం లేదంటారా? నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇవ్వలేదు. నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ ఎలా చేస్తారా? అది కూడా చేసేస్తారా? చెప్పండి. అంటే కామన్ సెన్స్ లేని బడుద్దాయిలు అందామా, వెధవలు అందామా? ప్రతి వాడు కెమెరా పెట్టుకొని ఒక 2-3 ఏళ్ళు బయట ఏది పడితే అది అడిగేసి ఏది పడితే అది చెప్పేసి రిపోర్టర్లని ముద్రేపించుకొని ఆ తర్వాత అంతేవాసులతో యాజమాన్యాలకి చెంచాగిరి చేసేసి సూటీ చేసుకొని డిస్కషన్ల పేరుతో నానా చెత్త పోగేసి ప్రతివాడు జర్నలిస్ట్ అయిపోతాడు. మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదా? యూట్యూబర్ల కంటే అవసరం లేదని పెడుతున్నారు, యూట్యూబర్ల కంటే అవసరం లేదు అని పెడుతున్నారు. కనీసం లీగల్ నాలెడ్జ్ అన్నా తగలబడి సావద్దా? అదంతా పంచాం కదా గత 3 ఏళ్ళ నుంచి. లీగల్ నాలెడ్జ్ గత 3 ఏళ్ళ నుంచి మన ఛానళ్ళన్నీ పంచినాయి కదా. ఏ సెక్షన్ కింద పెడితే ఎలా పోవాలి, ఏ సెక్షన్ని హైకోర్టు అనుమతించట్లేదు, ఏ సెక్షన్ని హైకోర్టు పరిగణిస్తుంది, ఇవన్నీ కూడా కామన్ సెన్స్ లేని వెధవల్ని న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టేసి వ్యూస్ కోసం పనికిమాలిన థంబ్నెయిల్స్ పెట్టించేసి ఇంకో పెద్ద మహామేధావి అన్నాడు, వాడి గురించి అయితే అబ్బో ఇంకో వీడియోలో చెప్పుకోవాల్సింది అది. బాయ్.